నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ అనే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనమైపోతుందమ్మా. సల్ల కంటే గూడ కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. ముందుగా ఈ ప్రదేశానికి ఇంత మంచి పేరు ఎలా వచ్చిందంటే, పూర్వంలో శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ స్థానమునందు ఒక గుహలో కాలజ్ఞానాన్ని రచించాడు. బ్రహ్మం గారికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ కాలజ్ఞానాన్ని రాయడం మొదలుపెట్టారు. ఇంత చిన్న వయసులోనే బ్రహ్మంగారు జరగబోయే దానిని గుర్తించి తాటాకులపైన రాయడం అన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను చూసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో నన్ను ఆశ్చర్యపరిచింది మాత్రం తెల్లకాకి. అది నేను ముందుగా నమ్మలేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెల్లకాకి వచ్చును, ఊరూరు తిరిగి పొలిమేరల వద్ద ఏడ్చును అని రాశాడు. దీనిని చెప్తే ఎవరు నమ్మరు. నా కంటికి కనిపించి నన్ను ఆశ్చర్యపరిచింది. ఇవాళ మీకోసం కూడా వాటిని వీడియో తీశాను, అది కూడా చూడండి. అంతేకాకుండా మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు స్వయముగా వెలిసినటువంటి మహానందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఆయనని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, యాగంటి బసవన్న అని కూడా అంటారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఈ నంది చాలా అంటే చాలా చిన్నగా ఉండేదంటారు. ఈ
సో గాయస్ ఊపిరాడట్లేదు లోపలికి పోతుంటే, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అసలుకి ఇంత ఘోరంగా ఇంత లోపలికి ఎట్లా ఉన్నారో కానీ అప్పట్లో. ఇట్స్ రియల్లీ గ్రేట్ గాయస్, నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. సో గైస్, ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఆ వైబ్ అనేది ఇట్లా ఉంది. చాలా అంటే చాలా క్లీన్గా మంచిగా దీన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది చేశారు. సో ఇప్పుడు కొంచెం ఊపిరి పోసుకున్నట్టుంది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న దంపతులే ఈ రవ్వలకొండ మహాక్షేత్రాన్ని స్థాపించారు. సో గైస్, ఇక్కడ నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నా. మా రాయలసీమలో రతనాలసీమలో వజ్రాలు దొరుకుతాయి. సో ఆ వజ్రాలు మీకు చూపిస్తాను. వజ్రాలు ఏ విధంగా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? అయితే మీరు చూస్తున్న ఈ కొండకి రవ్వలకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండపైన వర్షం పడ్డప్పుడల్లా చాలా విలువైనటువంటి రవ్వలు దొరుకుతాయి. రవ్వలంటే చాలామందికి తెలియదు. వాటిని స్త్రీలు ధరించే ఆభరణాలలో, మొక్కు పొడుగలకు, మగవారి చేతుకున్నటువంటి ఉంగరాలకు ఉపయోగిస్తారు. ఇవి ఎంతో విలువైనవి కూడా. ప్రస్తుత కాలంలో ఇవి ఎవరికైనా దొరికాయని ఒక బామ్మని అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పటిదానికి ఎవరికైనా దొరికినాయా వజ్రాలు? వజ్రాలు ఉండవు దీని మీద, అన్ని కావాలి. రవ్వలు అంటే దేనికి పనికి వస్తాయి, దేనికి ఉపయోగిస్తారు? రవ్వలు అంటే అది కూడా ఒక ముత్యం లెక్కనేనా, అంటే వజ్రాలు లాగా? దాంట్లో సగం రవ్వలు అంటే. దానికి ఇక్కడ రవ్వలకొండ అని పేరు పెట్టారా? వజ్రాలు అంటే ఇవేమి ఉంటాయి, రవ్వలు అంటే అవి చిన్న చిన్నవి. ఇప్పటిదాకా ఎవరికైనా ఇక్కడ దొరికినాయి రవ్వలన్నా? ఇక్కడ ఎవరికి దొరకలేదు. రవ్వలు దొరకలేదా? దొరికినాయి, తిన్నాక అమ్ముకున్నారా అయిపోయింది. సో గైస్, అది మ్యాటర్. ఇక్కడ వజ్రాలు అయితే దొరకవంట, రవ్వలు. ఇక్కడ ఊరి పేరు కూడా రవ్వలకొండ కదా, రవ్వలకొండ ఊరి పేరు కూడా. సో ఇక్కడ దొరికే రవ్వలు అనమాట. అవి కూడా వజ్రంలో సగం రేటుకు పోతాయి. వాటిని మన బంగారంలో అట్లా దాంట్లో ఆభరణాలలో చేస్తారు కదా, బంగారం అసలు ఆభరణాలలో అయితే చేస్తారు ఇటువంటివన్నీ. లావును బట్టి అవి రేటు పలుకుతాయంట. సో ఇక్కడ వజ్రాలు అనేది అయితే దొరకవు, రవ్వలు అనేవి చిన్న చిన్న రవ్వల్లా ఉంటాయి, అవి దొరుకుతాయంట. ఒక ఆమెకి ఇంత దొరికింటే 1 లక్ష రూపాయలు వేయండి. ఓహో, ఇంత వజ్రం వచ్చేసి ఒక ఆమెకి 1 లక్ష రూపాయలకు పోయిందంట. అది ఇక్కడే దొరికిందా? అటు సైడ్ దొరికిందంట ఒకటి. ఎవరి అదృష్టం అది, అదృష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే. అది అట్లా అందరికి తినే అదృష్టం ఉండదు కదా, కొంతమందికి అట్లా. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.